మందరికి జీవితంలో సుఖ సంతోషాలు కావాలి కదా. మనం సంతోషంగా ఉండాలంటే మన కుటుంబం, స్నేహితులు మరియు మనం చేసే పనిలో ఆనందం ఉండాలి. ఈ సంతోషం మన జీవితంలో ప్రతిక్షణం ఉండాలని మనసారా కోరుకుంటాను. అలాగే ప్రశాంతమైన జీవితం కోసం ఆర్థిక భద్రత కూడా చాలా ముఖ్యం. మనం సంపాదించిన డబ్బును సరిగ్గా వినియోగించుకుంటేనే మనకు ప్రశాంతత ఉంటుంది. ఆర్థిక భద్రత లేకుండా మనం ఎప్పుడూ భయాందోళనలతో ఉంటాం. ఎప్పుడు అనుకోని ఖర్చులు వస్తాయో, ఏ అత్యవసర పరిస్థితులు ఎదురవుతాయో తెలియదు. అనుకోని ఖర్చులు అనేవి మన జీవితంలో ఎప్పుడైనా రావచ్చు. అవి మన ఆరోగ్యానికి సంబంధించినవి కావచ్చు, మన వాహనానికి సంబంధించినవి కావచ్చు, లేదా ఇతర అత్యవసర పరిస్థితులు కావచ్చు. అలాంటప్పుడు మనం ఆర్థికంగా బలంగా ఉంటేనే కష్టాలను తట్టుకోగలం. ఆర్థికంగా బలంగా ఉండటం మనకు అవసరమైనప్పుడు మనం సులభంగా డబ్బును వినియోగించుకోవడం. ఇది మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అందుకే ఈరోజు మనం ఆర్థిక స్థిరత్వం గురించి మాట్లాడుకుందాం. ఆర్థిక స్థిరత్వం అంటే ఏమిటి, దానిని ఎలా సాధించాలి, మరియు దాని వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేవి తెలుసుకుందాం. ఆర్థిక స్థిరత్వం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, సంపాదించిన డబ్బును జాగ్రత్తగా దాచుకోవడం మరియు భవిష్యత్ అవసరాల కోసం సిద్ధంగా ఉంచుకోవడం కూడా ముఖ్యం. మనం సంపాదించిన డబ్బును ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరియు భవిష్యత్ అవసరాల కోసం సిద్ధంగా ఉంచుకోవడం కూడా ముఖ్యం. మన భవిష్యత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి వాటి కోసం డబ్బును దాచుకోవడం చాలా ముఖ్యం. ఇది మనకు భవిష్యత్తులో ఆర్థిక భద్రతను ఇస్తుంది. మీ ఆర్థిక జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు పాటించదగిన ముఖ్యమైన నియమాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నియమాలు పాటించడం ద్వారా మీరు మీ ఆర్థిక భద్రతను మెరుగుపరుచుకోవచ్చు. ఈ నియమాలు పాటిస్తే భవిష్యత్తులో మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ నియమాలు మీకు ఆర్థిక భద్రతను ఇస్తాయి మరియు మీరు ప్రశాంతంగా, సంతోషంగా జీవించవచ్చు. మీ భవిష్యత్తు బంగారు బాటలో నడవడానికి ఈ నియమాలు మీకు మార్గదర్శకాలు అవుతాయి. మనం ఏ చెట్టునైనా పెంచాలంటే ముందు విత్తనం వేయాలి కదా. విత్తనం వేయడం అనేది మొదటి అడుగు. అది నేలలో పడిన తర్వాత దానిని నీరు పోసి, ఎరువులు వేసి, సూర్యరశ్మి అందేలా చూసుకోవాలి. అలాగే మన ఆర్థిక స్థిరత్వం కూడా ఒక చెట్టు లాంటిదే. అలాగే ఆర్థిక స్థిరత్వానికి పునాది పొదుపు. పొదుపు అనేది మన ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాది. ప్రతి నెల మీరు సంపాదించే డబ్బులో కనీసం 20-30% దాచుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది మొదట్లో కష్టంగా అనిపించవచ్చు, కానీ క్రమంగా ఇది మీకు అలవాటుగా మారుతుంది. మొదట్లో చిన్న మొత్తంతో మొదలుపెట్టి క్రమంగా పెంచుతూ పోవచ్చు. చిన్న మొత్తాలు కూడా పెద్ద మొత్తాలుగా మారతాయి. క్రమంగా మీరు పెద్ద మొత్తాలను పొదుపు చేయగలుగుతారు. పొదుపు చేసిన డబ్బును అలా బ్యాంకు ఖాతాలో వదిలేస్తే లాభం లేదు. బ్యాంకు ఖాతాలో డబ్బు ఉంచడం వల్ల కొంతవరకు భద్రత ఉంటుంది, కానీ అది పెరుగుదల కోసం సరిపోదు. ఆ డబ్బును పెట్టుబడి పెడితే మరిన్ని లాభాలు వస్తాయి. పెట్టుబడులు అనేవి మన డబ్బును పెంచడానికి ఒక మంచి మార్గం. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, బంగారం ఇలా వివిధ పెట్టుబడి మార్గాల గురించి తెలుసుకుని మీకు అందులో సక్రియవంతంగా ఉంటుందో అందులో పెట్టుబడి పెట్టండి. పెట్టుబడులు పెట్టడం అనేది ఒక శాస్త్రం. మీరు పెట్టుబడులు పెట్టే ముందు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. క్రమం తప్పకుండా పొదుపు చేస్తే మీరు మీ ఆర్థిక లక్ష్యాలు సులభంగా చేరుకోవచ్చు. పొదుపు అనేది ఒక అలవాటు. ఇల్లు కొనడం, పిల్లల చదువు, వృద్ధాప్యంలో ఆర్థిక సురక్షితత్వం వంటి లక్ష్యాలను సాధించడానికి పొదుపు ఎంతగానో తోడ్పడుతుంది. పొదుపు అనేది మన భవిష్యత్తుకు పెట్టుబడి. మనం ఇప్పుడు చేసే పొదుపు మన భవిష్యత్తును సురక్షితంగా ఉంచుతుంది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆశిస్తాం, కానీ అనుకోని కష్టాలు ఎప్పుడైనా రావచ్చు. అనారోగ్యం, ఉద్యోగం పోవడం, ప్రమాదాలు ఇలా ఊహించని సమస్యలు ఎప్పుడైనా రావచ్చు. ఈ కష్టాలు మన జీవితాన్ని తారుమారు చేయగలవు. అలాంటి సమయాల్లో మనకు అండగా ఉండేది అత్యవసర నిధి. ఇది మనకు ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. అత్యవసర నిధి అనేది మనకు ఆపద సమయంలో సహాయం చేసే ఒక ముఖ్యమైన సాధనం. ప్రతి నెల మీరు చేసే ఖర్చులకు సరిపడా కనీసం 3 నుంచి 6 నెలల వరకు సరిపోయే డబ్బును అత్యవసర నిధిగా దాచుకోవాలి. ఇది మీకు ఆపద సమయంలో ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. ఈ డబ్బును త్వరగా తీసుకునే విధంగా బ్యాంకు ఖాతాలో లేదా లిక్విడ్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిది. ఇది మీకు అవసరమైనప్పుడు డబ్బును సులభంగా పొందడానికి సహాయపడుతుంది. అత్యవసర నిధిని క్రియేట్ చేసుకుంటే మీరు ఆర్థికంగా సుస్థిరంగా ఉంటారు. ఇది మీకు ఆపద సమయంలో ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. మీరు మీ కుటుంబాన్ని ఆర్థికంగా రక్షించగలుగుతారు.
ఆహించని కష్టాలు ఎదురైనా ఎవరి దగ్గర అప్పు చేయకుండా మీ జీవితాన్ని సాఫీగా కొనసాగించగలుగుతారు. ఇది మీకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కల్పిస్తుంది. మీరు మీ జీవితాన్ని సంతోషంగా, ప్రశాంతంగా గడపగలుగుతారు. అప్పులు అనేవి ఆర్థిక స్థిరత్వానికి పెద్ద శత్రువులు లాంటివి. అనవసరంగా అప్పులు చేయడం మంచిది కాదు. క్రెడిట్ కార్డులను కూడా జాగ్రత్తగా వాడాలి. అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తే తక్కువ వడ్డీకి దొరికే చోటు చేయడం మంచిది. అప్పు తీసుకునే ముందు నెల సక్రమంగా వడ్డీ కట్టడమా లేదా అని ఒకసారి ఆలోచించుకోవాలి. అప్పులు లేకుండా ఉంటే మీరు మీ ఆదాయాన్ని పూర్తిగా మీ అవసరాలకు మరియు లక్ష్యాలకు ఉపయోగించుకోగలుగుతారు. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవిట్ వావ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. మళ్ళీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో.